అమరావతి అనేది ఒక తల్లి లాంటిది, దేశానికి ఢిల్లీ ఒక తల్లి లాంటిది, దేశానికి తల్లి లాంటిది ఎట్లా అయిందో రాష్ట్రానికి కూడా రాజధాని అనేది ఒక తల్లి లాంటిది. రాజధాని అంటే ఏ అమరావతికి సంబంధించినటువంటి ప్రజలతో కాదు, రాజధాని అంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రజలది. రాజధాని అంటే విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ప్రతి ఒక్కరు కూడా నాది రాజధాని అనుకునేటువంటి భావం ఉండాలి. ఆ భావానికి విఘాతం కలిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక వికృత రూపాన్ని వీళ్ళ మధ్య పొడపచాలు తీసుకొచ్చి విభేదాలు సృష్టించి ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి రాష్ట్ర భావాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దేశ భద్రతకి, దేశ సమగ్రతకి, దేశ సమైక్యతకి ఎవడైనా దెబ్బతీయాలనుకుంటే దేశం ఏ విధంగా ఎదురు దాడి చేస్తుందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భద్రతకి, రాష్ట్ర ఆత్మగౌరవానికి, రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి రాష్ట్ర రాజధానిని ఏస్యలతోటి పోల్చాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మనిషి కూడా కాదు. మానవత్వం సంగతి అట్టుంచు, పశువులతో కూడా పోల్చకూడదు. ఒక వింత జీవి అయి ఉండాలి, వికృత మనస్కుడై ఉండాలి, ఒక వికార స్వభావం అయి ఉండాలి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒక వికార స్వభావి. దేశంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఆ రాజకీయ పార్టీలకి అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల ప్రాతిపదిక మీద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తద్వారా ప్రజలకి అండగా ఉండి అధికారాన్ని పొందాలని చూస్తారు. అధికారం పొందిన ప్రతి రాజకీయ పార్టీ అది దేశంలోనైనా రాష్ట్రాల్లోనైనా ఆ రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలని, ఆ రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలని, ఆ రాష్ట్ర ప్రజలకి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావాలని, ఆ ప్రజలు స్వేచ్ఛగా తిరగాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అనుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి గాని, జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ పార్టీ గాని ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఆయన రాజకీయ పుట్టికే ఒక మరణ హోమాన్ని సృష్టించినటువంటి పరిస్థితి. తండ్రి మరణాన్ని ఆయనే కాంక్షించి అనుకూలంగా క్రియలు జరిపి తండ్రి మరణానికి కారణకుడైనటువంటి వ్యక్తి ఒక రాజకీయాలు ఎట్లా నడపగలుగుతాడు? నీతివంతమైన రాజకీయాలు ఏ విధంగా నడపగలుగుతాడు? ప్రజల క్షేమాన్ని ఎలాగా చూడగలుగుతాడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తండ్రి మరణంతో వచ్చినటువంటి ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం, తండ్రి మరణంతో వచ్చినటువంటి భూముల్ని కాపాడుకోవటం కోసం అధికారాన్ని కావాలనుకున్నప్పుడు అధికారాన్ని కోసం సొంత బాబాయిని గొడ్డలతోటి అతి కిరాతకంగా చంపించి ఆ చంపినటువంటి వాడి చిన్న పిల్లోడని సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి నీతివంతమైన శ్రేయస్కరమైనటువంటి రాజకీయాలు ఏ విధంగా నడపగలుగుతాడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజలు గమనించారు, వికృత పోకళ్ళని గమనించారు, జగన్మోహన్ రెడ్డి వికృత పోకళ్ళని, జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్వయంగా చవి చూశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టుల్లో పనిచేసేటువంటి వాళ్ళు పలానా కులం వాళ్ళని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళ తీర్పులు పలానా కులానికి అనుకూలంగా వస్తాయని విద్వేషాలు రెచ్చగొట్టి కోర్టులనే ప్రశ్నార్థకంగా చేసినటువంటి వ్యక్తి, వ్యవస్థలను మొత్తాన్ని నాశనం చేసి వ్యవస్థల్లో గందరగోళాన్ని సృష్టించి రాజ్యాంగానికే సవాలు ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని దోపిడీ చేసి ఆ దోపిడీకి వచ్చినటువంటి సొమ్మునంతా తన బ్యాలెన్స్ కి చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీటిని మొత్తాన్ని చాటుగా పెడుతూ నీతివంతమైన నినాదాలు మాటున అరాచకాలు సృష్టించే విధంగా మంత్రులతోటి, ఆనాటి ఎమ్మెల్యేలతోటి ప్రత్యర్థులు యొక్క మానసికమైనటువంటి వేదనకి గురి చేసే విధంగా, వ్యక్తిగతమైనటువంటి హననం చేసే విధంగా, ఆడవాళ్ళ శీలాల్ని శంకించే విధంగా ఆ 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో మానసికమైనటువంటి విధ్వంసానికి, ఒక ఆర్థిక విధ్వంసంతో పాటు మానసికమైనటువంటి విధ్వంసానికి తెరదీశాడు.